హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఓటుకు సంబంధించి 2022 మనకు ఎస్ఆర్ జాబితా ప్రకారం మళ్ళీ రిలీజ్ చేసినటువంటి ముసాయిదా జాబితా ఓటర్లకు సంబంధించి కరెక్ట్గా లేకుంటే మీ ఓటు డౌటే అంటూ కూడా లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉన్నట్టు కాదు అంటూ కూడా లేటెస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఈ లిస్టులోనే 92,36,000 అనామలీస్ నో మ్యాపింగ్ ఓటర్లు అన్నమాట. మొత్తం ఓటర్లలో 3/4 మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందే. బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి నోటీసులకు స్పందించాల్సిందే. రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన పత్రాలు ఇవ్వకున్నా ఓటు అవుటే అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఓటర్ సర్వీస్ వెబ్సైట్లో ఎపిక్ సెర్చ్ చేసి నోటీస్ కేటగిరీ వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా లిస్టులో ఉంటే ఆధారాలు రెడీగా ఉంచుకోవాలంటున్న అధికారులు అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. బిఎల్ఓలు వచ్చి మనకైతే నోటీసులు ఇస్తారంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా మనకు ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు ఉన్నంత మాత్రాన ఓటు భద్రంగా ఉన్నట్లు కాదు. ఈ విషయంలో ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. డ్రాఫ్ట్ లిస్టులో మొత్తం 2,64,87,216 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 92,36,000 మంది ఓటర్లు నోటీస్ కేటగిరీలో ఉండడం చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మొత్తం ఓటర్లలో దాదాపు 3/4 మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డ్రాఫ్ట్ లిస్టులోకి రాకుండా తొలగించిన 73,39,000 ఓటర్లను వీరు అదనం, సాంకేతిక లోపాలు, వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నటువంటి అనామలీస్లో 60,50,000 మంది 2002 ఓటర్ల వివరాలతో మ్యాపింగ్ జరగని నో మ్యాపింగ్ కేటగిరీలో 31,00,000 మంది ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు. అంటే 2002 ఓటర్ లిస్టుకి సంబంధించి మ్యాచ్ అయితే కాలేదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ ఓటర్లకు తాజాగా ఎన్నికల అధికారులు గురిపెట్టారు. ఈ 2 కేటగిరీల కింద గుర్తించినటువంటి ఓటర్లందరికీ బిఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. నోటీస్ అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా స్పందించి సరైన ఆధారాలు రెడీ చేసుకోవాలి. సరైన ఆధారాలను సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఖాయమని చెప్తున్నారు. ఈ క్రమంలో బిఎల్ఓల కంటే ముందే ఓటర్లు అప్రమత్తమై తమ ఓటు స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకొని తుది జాబితా ప్రచురణ నాటికి ఆధారాలను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు రద్దయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఎక్కువగా ఉందంట. అలాగే ఓటరుదే బాధ్యత. ప్రస్తుత సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు గుర్తించినటువంటి లోపాలను సరిచేసుకోవడం ఓటరు ప్రాథమిక బాధ్యతగా మారింది. డ్రాఫ్ట్ లిస్టులో చోటు దక్కిందనే ధీమాతో ఉంటే ఆఖరి నిమిషంలో ఓటర్ కార్డు చెల్లకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీసులు అందుకున్న పౌరులు తమ దరఖాస్తులతో పాటు అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ అధికారుల నోటీసులకు సరైన సమయానికి రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన ఆధారాలు సమర్పించకపోయినా విఫలమైన సదరు ఓటర్ పేరును తుది జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తారని చెప్తున్నారంటూ చూసుకోవచ్చు. వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ కానీ, పత్రాలు కానీ సరైన టైంలో ఇవ్వకపోతే ఓటు హక్కు అనేది తీసివేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క ఓటర్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకు సులభంగా తెలుసుకునేటటువంటి వెసులుబాటు ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో కానీ సిఈఓ తెలంగాణ పోర్టల్ను సందర్శించి ఓటర్ కార్డ్ ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేయడం ద్వారా తమ ఓటు సేఫ్గా ఉందో లేదంటో అనామలీస్ కేటగిరీలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఎలక్టరల్ సెర్చ్లో ఏవైనా వ్యత్యాసాలు లేదా నోటీసు అలర్ట్ ఉన్నట్టు చూపిస్తే వెంటనే అప్రమత్తమై సంబంధిత సవరణ ఫారాలను నింపి సిద్ధం చేసుకోవాలి. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, కరెంట్ బిల్ లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రాలను ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోవడం వల్ల అధికారులకు సమర్పించడం ఈజీ అవుతుంది. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకొని ఓటర్లు తమ వివరాలను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాల్సి అవసరం ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ దగ్గర
పెట్టుకోండి. సో ఎప్పుడు అధికారులు అడిగినా అప్రమత్తమై వెంటనే ఇవ్వాలంటూ కూడా మనకు చెప్తున్నారు కాబట్టి సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. సో నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే నోటీసులు వస్తాయో వాళ్ళు 100% ఈ పత్రాలు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క పేరు అయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. voters.service.portalలో లేదా సిఓ తెలంగాణ పోర్టల్ను కానీ సందర్శించి ఓటర్ కార్డు ఎపిక్ నంబర్తో సెర్చ్ చేయడం ద్వారా తమ ఓటు సేఫ్గా ఉందో లేదో లేదంటే అనమాలీస్ కేటగిరీలో ఉందో అనేది క్షణాల్లో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియో నేను సైట్ ఓపెన్ చేసి అందులో మీ యొక్క ఎపిక్ నెంబర్ సెర్చ్తో ఏ విధంగా తెలుసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.